హాయ్ ఫ్రెండ్స్! వెల్కమ్ బ్యాక్ టు మీ యూట్యూబ్ ఛానల్ స్టోరీ టాక్స్. లాస్ట్ ఎపిసోడ్‌లో హీరోయిన్‌ని కొంచెం మిస్‌అండర్‌స్టాండింగ్ చేసుకుంటాడు కదా! సో, ఆ విధంగా హీరో ఇంకా ఆఫీస్‌కి వచ్చేస్తాడు. అప్పుడే ఇక్కడ జియాంగ్ ఉంటాడు కదా! సో, తనకి కొంచెం ఒక ఫోన్‌లో ఒకటి చూసి ఈరోజు లవ్‌ని చెప్పడానికి చాలా మంచి రోజంట. నువ్వెందుకు ట్రై చేయకూడదు? తనకి నీ లవ్‌ని ఈరోజు చెప్పడానికి ఒకసారి ప్రయత్నించి చూడు. ఇలా మొబైల్‌లో చూసాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సో, ఇంకా హీరో ఏంటంటే ప్లాన్ వేస్తారనమాట. నైట్ ఎలాగైనా తనకి తన ప్రపోజల్‌ని చెప్పాలి. క్యూలింగు తను ఇంటికి బయలుదేరి ఉంటారు. సో, అక్కడికి రాగానే హీరో అంటాడు, "నువ్వొకసారి మా ఇంటికి వెళ్లి చూడు. నేనొక ఫోన్ మాట్లాడేసి వస్తాను. ఒకసారి అక్కడికి వెళ్లి చూడు" అని చెప్పి హీరో అంటే, హీరోయిన్ అవునా! సరే అని చెప్పి వెళ్తూ ఉంటుంది. అదే దారిలోనే తినేమైనా నా కోసం ఏమైనా సర్ప్రైజ్ ఏమైనా ప్లాన్ చేశాడని చెప్పి చాలా ఎక్సైటింగ్‌గా ఫీల్ అయ్యి రూమ్ డోర్ ఓపెన్ చేస్తుంది. హీరో తనకి సర్ప్రైజ్ ఇచ్చే టైంకి ఏంటంటే అదే టైంలో హీరోకి కాల్ ఒస్తుంది ఆఫీస్ నుంచి. హీరోయిన్ ఏంటంటే కళ్ళు మూసుకొని లోపల ఏంటా సర్ప్రైజ్ అని చెప్పి చూస్తూ ఉంటుంది. అదే టైంలోనే ఆఫీస్ నుంచి కొంచెం ఎమర్జెన్సీ కాలొస్తుంది. రా కూర్చొని మనం చాలా పెద్ద ప్రాబ్లమ్‌లో ఉన్నాం. నువ్వు ఎలాగైనా ఇక్కడికి రావాలి అంటే హీరో ఇంక అక్కడి నుంచి ఆఫీస్‌కి వెళ్ళిపోతాడు. ఇక్కడ హీరోయిన్ ఏంటంటే తనకి ఎలాంటి సర్ప్రైజ్ లేకపోయేసరికి డల్ అయిపోతే అక్కడికి కూర్చొని కాల్ చేసి కొంచెం ఆఫీస్‌లో చిన్న వర్క్ ఉంది. నాకు అర్జెంట్‌గా పని వచ్చింది. నువ్వు రూమ్‌లో జాగ్రత్తగా ఉండు అంటే హీరోయిన్ నేనొస్తాను అంటే అదేం అవసరం లేదు. నైట్ అయింది కదా! నువ్వు రెస్ట్ తీసుకో. నేనొక్కడినే వెళ్ళి అదేంటని చూసుకుంటాను అని చెప్పి హీరో అంటాడు. సో, హీరో ఏంటంటే ఇక్కడికి తన తన హెడ్ ఉంటుంది కదా! ఒక అమ్మాయి. సో, తన దగ్గరికి వస్తాడు. ఏమైంది చెప్పండి అంటే, గూచింతో చెప్తుందనమాట. ఇలాగ నువ్వు హీరో పాత్ర డిజైన్ చేసావు కదా! దాంట్లోని మెయిన్ లీడ్ క్యారెక్టర్ ఉంది కదా! సో, దాని మీద ఏంటంటే కాపీరైట్ ఇష్యూ పడింది. వాళ్ళేంటంటే వాళ్ళ బొమ్మను మనం యూజ్ చేసామని చెప్పి కాపీరైట్ వేస్తున్నారు. ఇదేంటి చూడు అని చెప్పి హీరోతో తను అంటుంది. ఇక్కడేంటంటే క్యూలింగ్ కొంచెం ఏంటసలు ఏమైంది? తినేం చేస్తున్నాడని చెప్పి ఆలోచిస్తూ బయటికొస్తున్న టైంలో గూర్చిని అదే ఎదురుగా రూమ్‌కి ఎదురుగా నిలబడతాడనమాట. అసలు ఏమైంది అంటే ఇలాగా మ నా నేనేసిన డిజైనింగ్ మీద కాపీరైట్ క్లెయిమ్ పడింది. నాకు చాలా బాధగా ఉంది. అది నా సొంత డిజైన్ అని చెప్పి కొంచెం హీరో బాధపడుతూ ఉంటుంటే అక్కడికి క్యూలింగ్ ఏం చేస్తుందంటే హీరోని గట్టిగా హగ్ చేసుకుంటుంది. "ఏం బాధపడకు. ఎలాంటి ప్రాబ్లమ్ అయినా మనం సొల్యూషన్ ఉంటుంది కదా! ఆ సొల్యూషనే మనం వెతుకుదాము. నువ్వు కొంచెం మంచిగా ఆలోచించి అసలు ఏంటనేది ఆలోచించి చూడు. నీకు అప్పుడు అర్థమవుతుంది" అని చెప్పి హీరోతో అంటుంది హీరోయిన్. సో, ఇక్కడ హీరో అండ్ హీరోయిన్ మాట్లాడుతూ ఉంటారు. అది మా నాన్న డిజైన్ చేసిన డిజైనింగు. అది మా నాన్న నా కోసమే డిజైన్ చేశారు అని చెప్పి వాళ్ళ నాన్న డిజైనింగ్‌ని తర్వాత చేసే ఇంకొక వేళ వాళ్ళ డిజైనింగ్ ఉంటుంది కదా! సో, ఇద్దరిని చూస్తే ఇదేంటి నిజంగా కాపీరైట్ నిజంలా ఉంది. అసలు దీంట్లో ఫ్రాడ్ కింద ఏమీ కనిపించట్లేదు. ఒకసారి నేను చెక్ చేస్తాను ఇవ్వు అని చెప్పి హీరోయిన్ చెక్ చేస్తూ ఉంటుంది. ఇదేంటి అసలు ఫ్రాడ్‌లా ఏం కనిపించట్లేదు అని చెప్పి ఆలోచిస్తూ ఉంటే అలా మార్నింగ్ అవుతుంది. మార్నింగ్ అవ్వగానే హీరో ఏంటంటే ఆఫీస్‌కి వెళ్తాడు. ఆఫీస్‌కి వెళ్తే వాళ్ళ ఆ గేమింగ్ డిపార్ట్మెంట్‌లో చాలామంది ఉంటారు కదా! ఓనర్స్ వాళ్ళందరూ కూర్చొని మాట్లాడుతుంటారు. ఇలాగ ఈ గేమ్‌ని అమ్మేద్దాము. ఎలాగో వాళ్ళు కాపీరైట్ క్లెయిమ్ వేశారు కదా! మన మీద. సో, మనం చాలా లాస్ అయిపోయాం ఇప్పటికే. సో, వాళ్ళకి అమ్మేస్తే ఎంతో కొంత అమౌంట్ అయినా మనకొస్తుందా అంటే హీరో అంటాడు, "లేదు నేను దాన్ని ఖచ్చితంగా కనిపెడతాను. అది నా ప్రాజెక్ట్. అది నేను చేసిన డిజైనింగ్" అంటే, "సరే నీకు 3 డేస్ టైమ్ ఇస్తాము. ఎలాగైనా కనిపెట్టు అసలేంటి" అని చెప్పి హీరోకి 3 డేస్ టైమ్ ఇస్తారు. ఇదే టైంలో గూచిని ఏంటంటే ఆఫీస్‌లో కూర్చొని ఉంటుంది కదా! కార్పొరేట్ క్లయింట్‌ది. సో, అది చదువుతూ ఉంటుంది. ఇది అసలు ఫోర్జరీ చేసినట్లు లేదు. ఒరిజినల్‌లా ఉంది అని చెప్పి హీరోయిన్ ఆలోచిస్తూ ఉంటుంది. ఇంటికొస్తే ఇంటి దగ్గర గూర్చొని ఉండడు. ఆఫీస్‌లోనే గూర్చొని ఉండడు. గూర్చొనికి కాల్ చేస్తే లిఫ్ట్ చేయడు. టెక్స్ట్ చేసినా లిఫ్ట్ చేయడు. అప్పుడేంటంటే వాళ్ళ ఫ్రెండ్ ఉంటాడు కదా! గేమింగ్‌లోని తన స్కూల్ ఫ్రెండ్ గూచిని యొక్క స్కూల్ ఫ్రెండ్. సో, తనకి కాల్ చేస్తుంది. ఇలాగా గూచిన నీకెక్కడికి వెళ్ళాడో తెలుసా? తనకి ఫోన్ చేస్తుంటే తను లిఫ్ట్ చేయట్లేదు. అసలేం జరిగిందో నీకు తెలుసా? అంటే గూచిన్ ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. తన ఫోన్ అవ్వట్లేదంటే వాళ్ళ సొంత ఊరికి వచ్చాడేమో! ఎప్పుడైనా గూచిన్ తన సొంత ఊరికి వస్తే తన ఫోన్ అనేది లిఫ్ట్ చేయడు. మెసేజెస్ కూడా రిప్లై ఉండదు. మేబీ తను తన ఊరికి వచ్చి ఉండొచ్చు అని చెప్పి తను చెప్తాడు. హీరోయిన్ ఏం చేస్తుందంటే నాకు అడ్రెస్ పెట్టు అని చెప్పి ఆ అడ్రెస్‌లో హీరోని ఎతుక్కుంటూ హీరోయిన్ వచ్చేస్తుంది. అక్కడ గూర్చిని చూడగానే ఏంటి ఏం చేస్తున్నావు? నేను ఎంత ఇష్టపడుతున్నానో నీకు అర్థం అవ్వట్లేదా? అంటే హీరో ఏంటంటే వెనక్కి తిరిగి చూస్తాడు. తనేంటంటే ఇయర్ బడ్స్ పెట్టుకుంటాడు. వినిపించదు. ఏమన్నావు? ఏమన్నావు? మళ్ళీ ఏమన్నావు చెప్పు అంటే హీరోయిన్ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. నేనేమి అనలేదని చెప్పి. హీరో ఆపి అసలు ఏం ఎందుకొచ్చావు నువ్వు? అంటే హీరోయిన్ అంటుంది నీకేమైనా బుర్ర పని చేస్తుందా? ఏదైనా మనిద్దరం కలిపి చేద్దామని చెప్పాను కదా! నువ్వెలా వచ్చేస్తావు? నన్ను ఒక్కదాన్ని వదిలేసి నీకేమైనా బుర్ర పని చేస్తుందా? ఏదైనా అర్థమవుతుందా నీకు అని హీరో అంటే అవునా! అదేం లేదులే. నువ్వు ఇంత దూరం నువ్వు నా కోసం వెతుక్కొనొచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. నువ్వు నా ఫస్ట్ లవ్‌వి. నేను నిన్ను లవ్ చేస్తున్నాను కదా! అని చెప్పి వాళ్ళిద్దరూ దగ్గరికి తనని నేను బాధ పెట్టినందుకు సారీ అని చెప్పి కిస్ చేసుకుంటుంటే అక్కడ పిల్లలు నవ్వుతారు. నవ్వుతూ ఉంటే వాళ్ళిద్దరికి కిస్ కిస్ చేసుకోవడాన్ని ఆపేస్తారనమాట. హీరోయిన్ అంటుంది, "అవునా! అలా అంటున్నావా? సరే అయితే నేనెంత ఇష్టమో నీకు చెప్పు నువ్వు" అనంటే, "నాకు నేను చెప్పలేను. కానీ నువ్వంటే నాకు చాలా ఇష్టము" అంటే మళ్ళీ పిల్లలు పక్క నుంచి లేదు లేదు అన్నయ్య అబద్ధం చెప్తున్నాడు అని చెప్పి మళ్ళీ గట్టిగా నవ్వుతారు.
అవునా? అబద్ధం చెప్తున్నావా? నిజం చెప్పు. నేనంటే నీకెంత ఇష్టమని చెప్పి క్యూలింగ్ అడిగితే తన చెవి దగ్గరికి వచ్చేసి నువ్వంటే నాకు చాలా ఇష్టం. నువ్వే నా ఫస్ట్ లవ్‌వి. ఫస్ట్ అండ్ లాస్ట్ లవ్‌వి. నా కోసం నీకు తెలుసు కదా! నువ్వంటే నాకు చాలా ఇష్టం అని చెప్పి హీరో అంటే ఇంకా హీరోయిన్ ఏంటంటే బ్లష్ అయిపోతుంది. బ్లష్ అయిపోయి హీరోయిన్ కూడా హీరోతో అంటుందనమాట. నాకు కూడా నువ్వే ఫస్ట్ అండ్ లాస్ట్ లవ్‌వి. నువ్వంటే నాకు చాలా ఇష్టం అని చెప్పి హగ్ చేసుకుంటే ఇద్దరూ కలిపి హగ్ చేసుకుంటారు. ఇలా హగ్ చేసుకోవడాన్ని ఆ పిల్లలిద్దరూ చూసి నవ్వుతూ ఉంటారు. ఇంకా ఇక్కడ జియాంగ్ ఉంటాడు కదా! తనకి అసలు తనెక్కడికి వెళ్ళిపోయాడో అర్థం అవ్వదు అనమాట. ఫోను చేస్తూ కొంచెం బిజీగా తిరుగుతూ ఉంటాడు. ఇంకా వీళ్ళిద్దరు ఏంటంటే గూచిన్ అండ్ క్యూలింగ్ వాళ్ళ నాన్నది ఆఫీస్ ఉంటుంది కదా! సో, అక్కడికి వెళ్దామని చెప్పి డిసైడ్ అవుతాడనమాట. మా నాన్నకు కూడా చాలా మంచి గేమ్ డిజైనరు. తను కూడా గేమ్ డిజైన్ చేసేవారు. సో, తన దగ్గర తనే నా కోసం డిజైన్ చేశారని చెప్పాను కదా! తన దగ్గర ఏమైనా ఉండొచ్చు. మనం ఒకసారి వెళ్లి చెక్ చేస్తే మంచిదే అని చెప్పి హీరోయిన్ అక్కడికి వెళ్ళడానికి రెడీ అవుతారు. ఇక్కడేంటంటే మనకి జియాంగ్ ఉంటాడు కదా! జియాంగ్ ఏంటంటే ఆ చాంగ్ తోటి కూర్చొని నూడిల్స్ తింటూ ఉంటాడు ఒక సూపర్ మార్కెట్‌లోని. అప్పుడు బాధపడతాడనమాట. "నువ్వు నన్నెలా వదిలేసావు? అసలు నాకు చెప్పకుండా ఎలా వెళ్ళిపోయావు? ఇదేనా నువ్వు నన్ను వదిలేసి వెళ్ళిపోవడం? ఇన్ని రోజులకి ఇస్తున్నది ఇదేనా నువ్వు?" అని చెప్పి బాధపడుతూ ఉంటాడు. సో, బాధపడుతూ ఉంటుంటే ఆ టైంలో ఏంటంటే చెంగు గట్టిగా అరుస్తుంది ఈ జియాంగ్ మీద. "అసలేంటి తను నీ ఫస్ట్ లవ్వా? తన కోసం నువ్వు ఏదైనా పట్టించుకున్నావా? ఆ అమ్మాయి కోసం నీకేమన్నా అనిపిస్తుందా నువ్వు ఆ అమ్మాయిని ఇష్టపడ్డావని చెప్పి అలా ఎలా అనుకుంటున్నావు? అమ్మాయి కోసం కూడా టైం ఇవ్వాలి. అయినా నిన్ను వదిలేసిన వెళ్ళిపోయిన అమ్మాయి కోసం నువ్వెందుకు అంత బాధపడుతున్నావో నాకేం అర్థం కావట్లేదు. నీకిప్పటికైనా అర్థమవుతుందా అంటే అప్పుడు జియాంగ్ అంటాడు, "నేను తన కోసం మాట్లాడట్లేదు. నేను గూచిన్ కోసం మాట్లాడుతున్నానంటే." "అవునా గూచిన్ కోసం మాట్లాడుతున్నారా? సారీ. నాకు కొంచెం వర్క్ ఉంది ఆఫీస్‌లో నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతానని" చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. సో, "నువ్వు ఆగు" అని చెప్పి జియాంగ్ తనని పట్టుతూ ఉంటుంటే అక్కడ ఒక లాలీపాప్ లాంటిది పడి ఉంటుంది. దాని మీద ఏంటంటే జియాంగ్ కాలేసేసి పడిపోతే టేబుల్ మీద ఏంటంటే హాట్ నూడిల్స్ ఉంటుంది కదా! అదంతా ఏంటంటే జియాంగ్ మీద పడిపోతుంది. సో, మొత్తం హ్యాండ్ మొత్తం కాలిపోతుందనమాట. అక్కడికేంటంటే చెంగొచ్చి మొత్తమంతా ఎత్తి మొత్తమంతా క్లీన్ చేస్తూ ఉంటుంది. ఇంకా ఈళ్ళిద్దరేంటంటే ఇలా ఆఫీస్‌కి వెళ్తారు. కియాన్ క్యాబిన్ దగ్గర చెంగ్ నిలబడి సారీ నేను చేసింది చాలా తప్పు పని నన్ను లోపలికి రమ్మంటారా అంటే తను ఇంక పిలుస్తాడనమాట. అక్కడేంటంటే సారీ అని చెప్తే అలాంటిదేం లేదులే నో ప్రాబ్లమ్ అని చెప్తే జియాంగ్ మొత్తం అంతా కాలిపోతుంది కదా! మందు ఉంటుంటే కొంచెం తను ఇబ్బంది పడుతుంటే తనకి చెంగొచ్చేసి తనకి మందు రాస్తూ ఉంటుందనమాట. అదే టైంలో జియాంగ్ కొంచెం వెనక్కి తిరిగితే చెంగ్ మీద పడిపోతాడు. సో, ఆళ్ళిద్దరూ అలా కొంచెం మంచిగా ఉండడాన్నేంటంటే వాళ్ళ ఆఫీస్‌లో కొలీగ్ చూసేసి ఓకే. క్యారీ ఆన్ అని చెప్పి తను డోర్ క్లోజ్ చేసేసి బయటికి వెళ్ళిపోతాడు. ఇక్కడ జియాంగ్ ఏంటంటే, సరే నువ్వింకా మందు రాసేసావు కదా! ఇక్కడి నుంచి వెళ్ళు అని చెప్పి చాంగ్‌ని బయటికి పంపించేస్తాడు. ఇక్కడ గోచినను, క్యూలింగ్ ఇద్దరేంటంటే వాళ్ళ నాన్నది ఆఫీస్ ఉంటుంది కదా! అక్కడికి వెళ్తారు. సో, అక్కడేంటంటే గోచిన్ వాళ్ళ నాన్నతో జరిగిన ప్రతీదీ అం ఆలోచిస్తూ ఉంటాడనమాట. వాళ్ళ నాన్నతో తనెలా ఉన్నాడో, అసలేం జరిగింది అని చెప్పి హీరోయిన్‌కి మొత్తం అంతా చెప్తూ ఉంటాడు. ఇలాగ మా నాన్న నేను ఇలా కలిసుండేవారము. మా నాన్న గేమ్ డిజైనర్. వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఉండేవారు. వాళ్ళందరికీ గేమ్ ఒకరోజు ఓకే అయింది. బట్ మా మమ్మీకి అది నచ్చదు. తను స్ట్రెస్ తీసుకోవడం అంత నచ్చక మా మమ్మీ నన్ను తీసుకొని మా డ్యాడీ దగ్గర నుంచి వెళ్ళిపోయింది. కానీ మా మమ్మీ చాలా రోజులు మా డ్యాడీ కోసం వెయిట్ చేసింది. నేనెప్పుడు మా గ్రాండ్ పేరెంట్స్‌తో ఉన్నాను. సో, ఎప్పుడైనా మా నాన్న వస్తారేమో అని చెప్పి వెయిట్ చేసింది మా అమ్మ అని చెప్పి హీరోయిన్‌తో చెప్తే, అవునా! సరే. ఇలా అయితే మరి తర్వాత ఏం జరిగింది? అసలేం జరిగిందో చెప్తావా నాకు అని చెప్పి హీరోయిన్ అంటే, మా నాన్న చాలా ఎక్కువ గేమింగ్ మీద స్ట్రెస్ తీసుకోవడం వల్ల మా నాన్నకి హార్ట్ అటాక్ వచ్చింది. హార్ట్ అటాక్‌లో మా నాన్నగారు చనిపోయారు అని చెప్పి హీరో బాధపడుతూ ఉంటే, సరే అసలు ముందు మనం వచ్చిన పని మర్చిపోయాము. ఇక్కడ ఏమైనా క్లూ దొరుకుతుందేమో చూద్దాం అని చెప్పి ఇద్దరు వెతుకుతారు. వెతికితే అక్కడేంటంటే గూచిన్ యొక్క ఫ్రెండ్ ఉంటాడు కదా! హీరోయిన్ కాల్ చేసి ఉంటుంది. వాళ్ళిద్దరూ తన దగ్గరికి వస్తారనమాట. అదేంటంటే మొత్తం కంప్యూటర్ సిస్టమ్స్ ఉంటాయి కదా! సో, అలాంటి వర్క్‌షాప్ అనమాట. అక్కడేంటంటే హీరో వాళ్ళ ఫ్రెండ్ అండ్ వీళ్ళ ఫ్రెండ్ ఉన్నారు కదా! వాళ్ళ ఫాదర్ అండ్ హీరో వాళ్ళ ఫాదర్ ఇద్దరు ఫ్రెండ్స్ అనమాట. సో, నాన్న ఇలా గూచిన్ వచ్చాడని చెప్పి తన దగ్గరికి తీసుకెళ్తే, "గూచిన్ నువ్వు చాలా రోజుల తర్వాత వచ్చావు. ఎవరు తిను నీ గర్ల్ ఫ్రెండా?" అంటే, "అవును నా గర్ల్ ఫ్రెండ్" అని చెప్పి హీరో తనకి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాడనమాట. "అంకుల్ మా నాన్నగారిది ఏదైనా ఇలాగేమైనా గుర్తుందా?" అంటే, "నాకేం తెలీదు దాని కోసము తెలీదు" అని చెప్పి వెళ్ళిపోతే అక్కడ తను తెచ్చిన సిస్టమ్ ఉంటుంది కదా! అక్కడ వాళ్ళ దగ్గర ఒక సిస్టమ్ ఉంటుంది. ఆ సిస్టమ్‌లో వాళ్ళ ముగ్గురు కూర్చొని ఏవైనా దొరుకుతుందేమో అని చెప్పి వెతుకుతూ ఉంటారు. అదే టైంలోనేంటంటే ఆ దాంట్లోనే వాళ్ళ నాన్న దాచుకున్న ఒక ఫోటో దొరుకుతుంది. సో, వాళ్ళ ఫ్రెండ్ ఉంటాడు కదా! హీరో వాళ్ళ ఫ్రెండ్ తనొచ్చేసి డ్యాడీ ముగ్గురు దిగిన ఫోటో కదా! అని చెప్తే ఇంకొక ఫ్రెండ్ ఉంటాడు కదా! వాళ్ళ ఫాదర్‌కి. సో, తనెక్కడికి వెళ్ళిపోయాడు అనంటే, ఏమో తెలీదు తనకి మీ నాన్నకి గొడవైంది వెళ్ళిపోయారు. కానీ మీ నాన్న నాతో లాస్ట్‌లో చెప్పిన విషయం ఏంటంటే, తను ఏదో అమ్మేశాడు కొన్ని అని చెప్పాడు. బట్ అది
అది ఎంతవరకు నిజమనేది నాకు తెలీదు. అమ్మేసాడా లేదా అని చెప్పి అని అంటాడు. సో, ఇంకా హీరో అండ్ హీరోయిన్ ఇంక చేసేదేం లేక అక్కడి నుంచి కార్‌లో రెడీ అయిపోయి వెళ్ళిపోతూ ఉంటారనమాట. హీరో కొంచెం డల్‌గా ఉండడంతో హీరోయిన్ "అసలేం చేస్తున్నావు? అసలింత పొలైట్‌గా ఎలా ఉన్నావు నాతోటి? ఇలా మనం లవర్స్‌మేనా? ఇలా ఉండొచ్చా?" అంటే హీరో ఏంటంటే హీరోయిన్ వైపు చూసి హీరోయిన్‌కి కిస్ చేసేస్తాడు. సో, కిస్ చేసేస్తే హీరోయిన్ ఏంటంటే ఇంకా బ్లష్ అయిపోతుందనమాట మొత్తం అంతాన. బ్లష్ అయిపోగానే ఇంక మనం హోటల్‌కి వెళ్దామా అంటే, "ఏంటి నువ్విలా ఆలోచిస్తున్నావా నా కోసం?" అంటే, "లేదు లేదు మనం ఉండడానికి ఏదైనా ప్లేస్ ఉండాలి కదా! దానికోసం హోటల్‌కి వెళ్దామా అని అంటున్నాను. నువ్వు తప్పుగా అర్థం చేసుకుంటున్నావు. ఏం నీకు ఆ ఉద్దేశం ఉందా?" అని హీరో అంటే, "అదేం లేదు పద నువ్విక్కడి నుంచి" అని చెప్పి హీరోయిన్ అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇద్దరు కార్‌లోనే. అలా హోటల్‌కి రాగానే హీరోయిన్ ఏంటంటే ఈళ్ళు రూమ్స్ 2 అడుగుతాడు హీరో. సో, హీరోయిన్ ఏంటంటే, "చాలా సీ డ్రామాస్‌లో నేను చూసాను. ఇప్పుడు ఒక రూమే ఉందంటారు. మేమిద్దరం ఒక రూమ్‌లో ఉండొచ్చు" అని చెప్పి హీరోయిన్ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటే హీరో ఏంటి అలా ఏమైంది అంటే, "అదేం లేదు, అదేం లేదు" అని అంటే, అక్కడ అమ్మాయి ఉంటుంది కదా రిసెప్షనిస్ట్ తను అంటుంది, "సార్ ఒక్క రూమే ఉందంటే" హీరోయిన్ హ్యాపీగా ఫీల్ అవుతుంది. మళ్ళీ "సార్ కొంచెం ఆగండి సర్వర్ గ్లిచ్ వల్ల 2 రూమ్స్ ఖాళీ ఉన్నాయి" అని చెప్పి హీరో ఏంటంటే 2 రూమ్స్ తీసుకుంటాడు. "ఇదిగో నీ రూమ్‌కి ఇది లోపలికి వెళ్లి ఫ్రెష్ అప్ అవ్వు. ఫ్రెష్ అప్ నేను నా రూమ్‌కి వెళ్తాను. నీ పని అయిపోగానే నా రూమ్‌కొచ్చావనుకో సరిపోతుంది. మనిద్దరం కలిపి అది డీల్ చేసుకుందాము" అని చెప్పి హీరో అంటాడు. సో, అక్కడేంటంటే హీరోయిన్ కొంచెం మంచిగా మౌత్ వాష్ చేసుకొని, మంచిగా రెడీ అయ్యి, లిప్‌స్టిక్ అదంతా కొట్టుకొని రెడీ అవుతుంది. ఇక్కడ కూర్చొని కూడా రెడీ అవుతే, "ఒరేయ్! మీ ఇద్దరు కలిపి మీటింగ్ చేస్తున్నార్రా! అంతేగాని ఇంకేమీ లేదు. అసలు నీకొక ప్రాబ్లమ్ ఉందా? అదేమైనా గుర్తుందా?" అని చెప్పి హీరో ఆలోచిస్తూ ఉంటాడు. అదే టైంలోనే హీరోయిన్ అంటే అక్కడికి వస్తుంది. హీరో దగ్గరికొచ్చి, "రేయ్! నువ్వు కొంచెం కొత్తగా ఉన్నావు" అంటే, "ఏంటి నువ్వు నన్నంత అబ్జర్వ్ చేస్తున్నావా? నేను ఒక లిప్‌స్టిక్ కొట్టుకున్నానని గూడా తెలిసిందంటే, ఏంటి నువ్వు లిప్‌స్టిక్ గూడా కొట్టుకుంటావా?" అని చెప్పి హీరో అంటాడు. వాళ్ళ నాన్నది సిస్టమ్ ఉంటుంది కదా! ల్యాప్‌టాప్. దాన్నేంటంటే హీరో యొక్క ల్యాప్‌టాప్‌కి చేస్తారనమాట. సో, దాంట్లో ఉన్న ప్రోగ్రామ్స్ అన్నీ ల్యాప్‌టాప్‌లో కనిపిస్తాయి. సో, అలా ఓపెన్ కాగానే వాళ్ళ నాన్న యొక్క అగ్రీమెంట్ అని చెప్పి ఒక ఫోల్డర్ ఓపెన్ అవుతుంది. ఆ ఫోల్డర్ ఏంటంటే పాస్వర్డ్ 1972 అని చెప్పి పాస్వర్డ్ ఉంటుంది. హీరో కరెక్ట్‌గా టైప్ చేస్తాడు. "అలా ఎలా టైప్ చేసావు?" అని హీరోయిన్ అడిగితే, "అదేం లేదు అది ప్రోగ్రామ్ కనుగొన్న రోజు. సో, అందుకే తనొక గేమర్ గాబట్టి అది పెట్టుంటాడని అనుకున్నాను" అని చెప్పి అది ఓపెన్ చేయగానే లోపల ఒక కాంట్రాక్ట్ కనిపిస్తుంది. ఆ కాంట్రాక్ట్‌లో ఏంటంటే హీరో వాళ్ళ నాన్న ఆ గేమింగ్ డిజైనింగ్‌కి కాపీరైట్స్ ఇచ్చేసినట్లు ఆ అగ్రీమెంట్‌లో నోట్ చేసి ఉంటుందనమాట. అది చూసిన హీరో ఏంటంటే చాలా బాధపడిపోతాడు. ఏంటి మా నాన్న ఇలా చేశాడు, నేనున్నానని ఏమైనా మా నాన్నకు గుర్తుందా అంటే, "ఎందుకు బాధపడుతున్నావు? దీంట్లో ఏదైనా ఒక చిన్న మిస్టేక్ అనేది ఉంటుంది కదా! ఆ మిస్టేక్ అనేది మనం కనిపెడదాము. నువ్వేం బాధపడకు" అని చెప్పి హీరోయిన్ అంటుంది. సో, ఇద్దరు అలా మాట్లాడుతున్నప్పుడు హీరోకేంటంటే మళ్ళీ హీరో వాళ్ళ నాన్నతో ఉన్న రోజులు హీరో కొంచెం గుర్తు చేసుకొని, "ఎందుకు నాన్న ఇలా చేశావు? నువ్విలా చేసి ఉండకపోతే బాగుండేది" అంటే హీరోయిన్‌కి వెంటనే హీరోయిన్ మొత్తం అంతా చూస్తూ ఉంటే హీరోయిన్‌కి అక్కడ ఒక ఫోల్డర్ కనిపిస్తుందనమాట. "ఏంటి ఈ ఫోల్డర్ నీకేమైనా ఐడియా ఉందా?" అంటే హీరో అంటాడు, "ఆ ఫోల్డర్ మా నాన్న నేను చాటింగ్ చేసుకోవడానికి అప్పట్లో యూజ్ చేసిన ఫోల్డర్. ఉండు నీకది ఓపెన్ చేసి చూపిస్తాను" అని చెప్పి హీరో తనకి ఓపెన్ చేసి చూపిస్తే దాంట్లో ఏంటంటే ఒక చార్ట్ కనిపిస్తుందనమాట. హీరో వాళ్ళ నాన్న హీరో వెళ్ళిపోతాడు కదా! తన దగ్గర నుంచి. సో, తనకు మొత్తం అంతా చెప్తాడనమాట. "ఎలా ఉన్నావు గూచిన్? ఇలా మన ప్రాజెక్ట్ ఓకే అయింది. నా ఫ్రెండ్ కూడా నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు. ఇంకా నా దగ్గర ఏమీ లేదు. నువ్వు కూడా లేవు. ఇలాగా నా దగ్గర ఉన్న అన్నీ అమ్మేశాను. మొత్తం అంతా అమ్మేశానంటే" హీరో బాధపడుతూ ఉంటాడు. సో, అదే టైంలోనేంటంటే హీరోయిన్ కింద చాటింగ్‌ని చూస్తుందనమాట. "ఒకసారి చూడు ఈ చాటింగ్ చదువు" అంటే హీరో చదువుతాడు. ఏంటంటే వాళ్ళకి అగ్రీమెంట్ ఇస్తాడు కదా! ఆ అగ్రీమెంట్‌ని ఏంటంటే టెర్మినేషన్ చేస్తాడు వాళ్ళ నాన్న. చేసేసి, "ఇది నీ కోసమే వాళ్ళ దగ్గర నుంచి అగ్రీమెంట్ తీసేసుకున్నాను. వాళ్ళు కూడా ఓకే చెప్పారు. అది నీదే. దానికి ఎలాంటిది లేదు. అది నీ కోసమే ఉంది" అని చెప్పి హీరో వాళ్ళ నాన్న అంటాడు. ఇక్కడేంటంటే వాళ్ళ హి మేడమ్ ఉంటుంది కదా! హీరో వాళ్ళ హెడ్ వాళ్ళందరూ మాట్లాడుతూ ఉంటే, "ఉండండి గూర్చొని 3 డేస్ టైం అడిగాడు కదా! మీరెందుకు అప్పుడే అమ్మేద్దాం అనుకుంటున్నారు? ఉండండి నేను గూర్చొని కాల్ చేస్తానని" చెప్పి అక్కడి నుంచి కాల్ చేస్తూ ఉంటే అప్పుడే గూర్చొనొచ్చేసి, "సరే మీ అందరికిని నేను అది నా గేమింగ్ అని చెప్పి, అది నా యొక్క రైట్స్ అని చెప్పి మీకు చూపిచ్చాలి కదా! ఇదిగోండి దానికి సంబంధించినవి" అని చెప్పి హీరోవు ఆ ఫైల్స్ ఏంటంటే తనకిస్తాడు. ఇక్కడేంటంటే హీరోయిన్ తనకి కింద చాటింగ్‌ని చూపిస్తుంది కదా! మొత్తం అంతాన. వాళ్ళ నాన్న తనకి కాపీరైట్స్ ఇవ్వటాన్ని, తను నమ్మకుండా ఉండటాన్ని. సో, అది చూసిన హీరోయిన్ ఏంటంటే, సరే మనమిద్దరం అక్కడికి వెళ్ళి, మీ నాన్న ఎలాగో ఇవ్వలేదు కాబట్టి, ఈ కాగితాలు కూడా దాంట్లో ఉండే ఉంటాయి. అవి మనం వెతికి తెస్తే మనకి ఎలాగైనా ఉపయోగపడుతుంది అని చెప్పి అంటుంది హీరోయిన్. సో, వీళ్ళేంటంటే అక్కడికి వెళ్ళి ఆ రిపోర్ట్స్‌ని తీసుకొచ్చి వీళ్ళందరికీ ఇస్తారనమాట. సో, ఈళ్ళకి యొక్క ప్రాబ్లమ్ ఇక సాల్వ్ అయిపోతుంది. దానికోసం హీరోయిన్ వాళ్ళందరికీ చెప్పగానే వాళ్ళందరూ ఆ టీమ్ మెంబర్స్ అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అక్కడికి జియాంగ్ వస్తాడు. జియాంగ్ కూడా చెప్తుంది. జియాంగ్ కూడా హ్యాపీగా ఫీల్ అయ్యి, "ఏది
చూపించు అని చెప్పి ఆ సర్టిఫికేట్ చూస్తాడు. సో, జియాంగ్ దగ్గరికి అదే టైంలో ఏంటంటే గూచిన్ వచ్చేసి "రారా ఎలా ఉన్నావు" అని అంటే "నీతో నాకు మాట్లాడడం లేదు. నాకు మీటింగ్ ఉంది" అని చెప్పి చాంగ్‌ని తీసుకొని గూచిన్‌ని అవాయిడ్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంక గూచిన్ చేసేదేం లేక ఏంటి వీడిలా చేస్తున్నాడని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు. ఇక్కడేంటంటే క్యూలింగ్ హీరో పడుకుంటాడు కదా! వాళ్ళ రూమ్‌లోని, ఆఫీస్ రూమ్‌లోని. సో, అక్కడికి వెళ్ళి క్యూలింగ్ ఏంటంటే హీరోతో కొంచెం మంచిగా చూస్తుందనమాట. చాలా అందంగా ఉన్నాడు అని చెప్పి. వాళ్ళిద్దరూ కొంచెం క్లోజ్‌గా వచ్చేసి ఉంటారు. హీరో కిస్ చేద్దామన్న టైంకి అక్కడేంటంటే హీరో యొక్క క్యాబిన్ డోర్ ఓపెన్ అవుతుంది. వాళ్ళలో ఒక కొలీగ్ ఏంటంటే గేమింగ్ సెట్‌ది కళ్ళకి పెట్టుకొని ఆడుతూ ఉంటాడనమాట. ఈడికి ఇంకేం కనిపించనట్లుంది అని చెప్పి హీరోయిన్ వెంటనే అక్కడి నుంచి లేచిపోయి గూచిన్ గారు అంటే, "ఓహ్! నువ్వు కూడా ఇక్కడే ఉన్నావా క్యూలింగ్" అని చెప్పి హీరోకి అది చూపిస్తూ ఉంటాడు. హీరో ఏంటంటే తనని కొట్టడానికి అన్నట్లు కొంచెం ఫన్నీ వేలో చూపిస్తారు మనకి. ఇక్కడేంటంటే చెంగు వాళ్ళ యొక్క దాన్ని ఓకే అయింది కదా! వాళ్ళందరికీ ఆ డిపార్ట్‌మెంట్‌లో ఉన్న వాళ్ళందరికీ గిఫ్ట్స్ తీసుకొని వస్తుందనమాట. హీరోయిన్‌కి కూడా మంచి లిమిటెడ్ ఎడిషన్ బ్యాగొస్తుంది. అయితే గూచిన్ వెనక బ్యాక్ సైడ్ ఉంటాడు. అప్పుడేంటంటే చెంగు అడుగుతుంది. "నువ్వేమైనా రిలేషన్‌షిప్‌లో ఉన్నావంటే" "లేదు లేదు అలాంటి నేనేం రిలేషన్‌షిప్‌లో లేనని" చెప్పి గూచిన్ చెప్తే అది విన్న గూచిన్ ఏంటంటే "ఒకసారి క్యూలింగ్ బయటికి రా" అని చెప్పి హీరోయిన్‌ని బయటికి తీసుకొని వెళ్తాడు. అలా పార్కింగ్ ఉంటుంది కదా! సో, అక్కడేంటంటే హీరో మాట్లాడతాడు. "ఏంటి నీకు బాయ్ ఫ్రెండ్ లేడా?" అంటే, "లేదు లేదు అలా ఏం లేదు. అందరికి చెప్తే బాగోదు కదా! అని అలా చెప్పాను. నువ్వేం ఫీల్ అయ్యావా? అలా ఏం ఫీల్ అవ్వకు. సరే ఈరోజు నీకు ట్రీట్ ఇస్తాను నేను. మనిద్దరం వెళ్లి కాఫీ తాగుదాము. ఈరోజు నా ట్రీట్ నాది. బిల్ ఎంతైనా నేనే కడతాను" అంటే, ఇంకా హీరో చేసేదేం లేక హీరోయిన్ ఇద్దరు నడుచుకుంటూ వెళ్తారు. సో, అదే టైంలో ఏంటంటే హీరోయిన్ యొక్క కొలీగ్ వచ్చి, "ఏంటి మీ ఇద్దరు డేట్ చేస్తున్నారా? మీ ఇద్దరు సేమ్ కలర్ కాస్ట్యూమ్స్ ఏసుకున్నారు. అసలు ఏం జరుగుతుందంటే" "అదేం లేదు. మేమిద్దరం కాఫీకొచ్చామని" చెప్పి ఇద్దరు కాఫీస్ తీసుకొని వాళ్ళ స్టాఫ్ అందరికి ఇవ్వడానికి ఇంకా ఆఫీస్‌కి వెళ్ళిపోతారనమాట. ఇలాగ హీరో కాస్త చూస్తూ ఉంటుంది. నైట్ అయిపోతుంది. ఇద్దరు ఇంటికొచ్చేస్తారు. హీరో చూస్తాడు మొబైల్‌ని. ఏంటి తినొచ్చేసి 2 అవర్స్ అవుతుంది. నాకు కనీసం టెక్స్ట్ గాని, కాల్ గాని ఏమీ చేయలేదు. అసలేమనుకుంటుంది అంటే ఇంకా హీరోయిన్ కూడా ఇంకా అలా ఆలోచిస్తూ వాళ్ళ ఫ్రెండ్ కాల్ చేసిందనమాట. కాల్ చేస్తుంటే హీరో కోసం ఇంకా హీరోయిన్ మాట్లాడుతూ ఉంటుంది. ఇంక గూర్చొని ఇంక చేసేదేం లేక ఇంకిలా కాదు అని చెప్పి హీరోయిన్ దగ్గరికెళ్ళి హీరోయిన్ యొక్క కాలింగ్ బెల్ కొడితే అదే టైంలో హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్‌తో మాట్లాడుతుంది కదా! దగ్గరికొచ్చి డోర్ ఓపెన్ చేస్తుంది. సో, "ఏంటి మీ ఇద్దరు నా కోసమే మాట్లాడుతున్నారా?" అని చెప్పి కూర్చునంటే, "అవును నీ కోసమే మాట్లాడుతున్నాం" అని చెప్పి హీరోని ఏంటంటే డోర్ మీదకి గట్టిగా లాగి కిస్ చేసేటట్లు దగ్గరికి వస్తుందనమాట. వెంటనే హీరోయిన్ షాంపూ యూజ్ చేస్తుంది కదా! ఆ షాంపూకి ఏంటంటే హీరోకి తుమ్ములొస్తాయి. తుమ్ములొస్తే, "నాకు నీ షాంపూ పడలేదు" అంటే, "అవునా సరే సరే అసలు దేనికొచ్చావు?" అంటే, "నా డ్రైయర్ పాడైపోయింది. నీ డ్రైయర్ ఇస్తావా? కొంచెం హెయిర్‌ని ఆరబెట్టుకుంటాను" అంటే, "సరే సరే లోపలికి రా" అని చెప్పి హీరోయిన్ డ్రైయర్ తీసుకొనొచ్చి హీరో యొక్క జుత్తుని డ్రై చేస్తూ ఉంటుందనమాట. అదే టైంలో హీరో యొక్క ఫోన్‌పే పాస్‌వర్డ్ అన్నీ హీరోయిన్‌కి చెప్తే, "అవునా! నాకెందుకు చెప్తున్నావు ఈ పాస్‌వర్డ్‌లన్నీ నాకవసరమా?" అంటే, "అవును నీకవసరమే." అంటే, "సరే సరే నాకవసరమే కదా! సరే నీ మొబైల్ ఇవ్వు" అని చెప్పి హీరోయిన్ ఏంటంటే కొంచెం కాస్ట్‌లీదేదో బుక్ చేస్తూ ఉంటే, "లేదు లేదు నా దగ్గర అంత అమౌంట్ లేదు" అని చెప్తే హీరోయిన్ అంటుంది, "మరి ఎందుకు చెప్తున్నావు అవన్నీని" అని అంటే ఇద్దరు ఇంక నవ్వుతూ కిస్ చేసుకొని ఇంకా ఆ రోజు నైట్‌కి ఇంకా అలా మంచి టైమ్‌గా స్పెండ్ చేస్తారనమాట. ఇలా మార్నింగ్ అవుతుంది. మార్నింగ్ అవ్వగానే అక్కడేంటంటే జియాంగ్ ఉంటాడు కదా! జియాంగ్ దగ్గరికి గూచిన్ వస్తాడనమాట. జియాంగ్‌తో మాట్లాడాలని చెప్పి ఇంకా జియాంగ్ ఏంటంటే ఇంక అక్కడి నుంచి గూచిన్ అవాయిడ్ చేసి వెళ్ళిపోతాడు. సో, ఇంక గూచిన్ చేసేదేం లేక ఇంక అలా ఆలోచిస్తుంటుంటే అక్కడేంటంటే క్యూలింగ్ అండ్ చెంగ్ ఇద్దరు అది చూస్తారనమాట. ఇంక ఈళ్ళిద్దరూ ఒక ప్లాన్ ఏస్తారు. ఈళ్ళిద్దరు ఇలా ఉండడం ఇష్టం లేదు. మనిద్దరం ఒక ప్లాన్ చేద్దాము అని చెప్పి ఇద్దరు మంచిగా ఆళ్ళిద్దరిని ఎలా కలపాలని చెప్పి మంచిగా ప్లాన్ చేస్తారనమాట. ఆ ప్లాన్‌లో భాగంగా చెంగ్ ఏం చేస్తుందంటే జియాంగ్ దగ్గరికెళ్ళి ఇలాగ గొడవ అవుతుంది. చాలా పెద్ద గొడవ అవుతుంది మన యూనిట్‌లోనే అంటే అసలు ఏం జరుగుతుందంటే ఇలాగా జింగ్ ఉన్నాడు కదా! గూచిని ఇద్దరు కొట్టుకుంటున్నారు. చాలా పెద్ద గొడవ అవుతుంది అంటే, అవునా అని చెప్పి బేబీ పరిగెట్టుకుంటూ గూచిన్ దగ్గరికి వెళ్తాడు జియాంగ్. అసలేం జరిగింది మీ ఇద్దరు కొట్టుకుంటున్నాడంట అంటే, "అదేం లేదులే, అదేం జరగలేదులే" అంటే, "లేదు లేదు అసలేం జరిగింది చెప్పు. అసలు ఎవరు గెలిచారు చెప్పు" అంటే, "నేనే గెలిచాను దాంట్లో ఏముంది" అని చెప్పి హీరో అంటాడనమాట. హీరో అంటే అయితే సరే, సరే అంటే ఇప్పటికి నాతో మాట్లాడావు. సారీ అలా చేసినందుకు. నన్ను క్షమించు అని చెప్తే ఇద్దరు ఫ్రెండ్స్ అయిపోతారు. హీరో ఏంటంటే లిమిటెడ్ ఎడిషన్ ఒక గిఫ్ట్ పట్టుకొస్తాడనమాట. ఆ గిఫ్ట్‌ని జియాంగ్‌కి ఇస్తాడు. సరే ఇది నువ్వు తీసుకుంటావా? తీసుకోవా? చెప్పు అని అంటే, సరే తీసుకుంటానులే ఇది ఎవరికైనా అమ్మేస్తానులే అని చెప్పి ఇంక అక్కడి నుంచి ఇద్దరు కలిసిపోతారనమాట. అది పట్టుకొని జియాంగ్ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇదేంటంటే అక్కడ ఉన్న చెంగ్, క్యూలింగ్ ఇద్దరు చూస్తూ ఉంటారు. సరే మనం ఏసిన ప్లాన్ వర్కౌట్ అయింది. వీళ్ళిద్దరూ ఒకటయ్యారు అని చెప్పి ఇంకా అలాగా జియాంగ్ వైపు చూస్తూ ఉంటాడు. గూచిన్ కూడా అలా చూస్తూ ఉంటారు. మనకి ఎపిసోడ్‌ని ఇంతటితో ఎండ్ చేసేస్తారు. ఫుల్ సిరీస్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను.